సావిత్రి త్వరగా రా. వస్తున్నాను కదా. షూస్ వేసుకున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకురా. సరే లే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేది. ఏడవకు, ఎక్కు, బండి ఎక్కు. రారా త్వరగా ఎక్కు. ఓకే, వెళ్దాం పద. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈస్ అవర్ కంపెనీ లోగో. బాగుంది సార్. హౌ ఇస్ ఇట్? సూపర్ సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మనం ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఏడాది పూర్తవుతుంది. దీన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలి. అది కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఏదైనా ప్రాజెక్ట్ని మీరు త్వరగా పూర్తి చేయాలి. ఇది విజయవంతంగా పూర్తయితే నెక్స్ట్ ఇయర్ మనకి మంచి ప్రాజెక్ట్ చేసే అవకాశం లభిస్తుంది. ప్లీజ్ పుట్ ఆల్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. మా మా వస్తున్నారా? కాలేజ్కి వెళ్తున్నాను. సరేరా. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్రా. నాన్న ఆగ్రా. సావిత్రి, నేను బెంగళూరు వెళ్ళొస్తాను. బెంగళూరా? నైట్ చెప్పాను కదే. ఆ నైట్ వచ్చేసరికి నాకు లేట్ అవుతుంది. డిన్నర్ చేసి పడుకో. అలాగే వెళ్లేదారిలో పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్తాను. సరేనా? వెళుస్తాను. బాయ్. సరేనండి, జాగ్రత్త అండి. ఓకే. ఎరా, షూ వేసుకోలేదేంటి? ఇవాళ పెద్దగా క్లాసెస్ లేవు నాన్న, అందుకే కొంచెం ఫ్రీగా ఉంటుందని. ఏవండి? సావిత్రి, చెప్పండి. ఏం లేదు, ఇక్కడ ప్రోగ్రాం తొందరగా అయిపోయింది. మీటింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయింది. అవునా అండి? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నా ఫ్లైట్ కూడా రీషెడ్యూల్ చేసుకున్నాను. అవునా? 3 గంటలకు బయలుదేరితే 5 గంటలకల్లా ఇంట్లో ఉంటాను. సరేనండి. అది చెప్దామని ఫోన్ చేశాను. ఓకే అండి. ఓకే, బాయ్. బాయ్. అలాగే ఒకవేళ వీలైతే పిల్లలిద్దరినీ తీసుకొని వస్తాను. సరే, అలాగైతే. ఓకేనా? టేక్ కేర్. బాయ్. బాయ్ అండి. నాన్నా, ఏం చేస్తా? ఏం లేనన్న, ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను. చెప్పండి. ఏం లేదు నాన్నా, నీతో ఒక చిన్న విషయం చెప్పాలి. ఈరోజు నేను వచ్చేటప్పుడు దారిలో నేను చూశాను. నీ స్నేహితులతో కలిసి నువ్వు ఏం చేస్తున్నావో కూడా చూశాను. నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు తెలుసు కదా నాన్నా? నీ భవిష్యత్ అనేది ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. ఈ విషయం అందరికీ తెలిస్తే
నీ గౌరవం తగ్గిపోతుంది. ముఖ్యంగా అమ్మకు తెలిస్తే తను చాలా బాధపడుతుంది. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకునే ఈ విషయం చెప్తున్నా. జాగ్రత్తగా ఉండు. హ్మ్? సారీ నాన్న, హ్మ్. ఇంకెప్పుడు అలా చేయను నాన్న. కెరీర్ మీద ఫోకస్ చేస్తానన్నా. హ్మ్. ఆరోగ్యం పాడైపోద్దు నాన్న. హ్మ్? సరేనా? భవిష్యత్తు పాడైపోతుంది. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఈ వయసులో ఇవన్నీ కామన్ నాన్న. ఒకసారి నువ్వే ఆలోచించు. ఇంతవరకు అయిందేదో అయిపోయింది. ఓకే. సరేనా? ఇంకెప్పుడు అలా చేయను నాన్న. అబ్బా ఏం దొరికేవరా చాలా రోజుల తర్వాత. తప్పించుకు తిరుగుతున్నావు ఈ మధ్య. అలా ఏం లేదురా, నాన్న పని చెప్పారు. ఏం కాదు నువ్వు పఫేద్దాంపా. రేయ్, నాన్న పని చెప్పారు రా, వెళ్ళాలి ప్లీజ్. అబ్బా ఒక గంటకి ఏం కాదులే పోయి. రష్యా వెళ్ళాలనేది నా అంబిషన్ రా, ప్లీజ్ నేను వెళ్ళాలి. రష్యా అబ్బబ్బో ఎన్నెన్నో అనుకుంటావు, అన్నీ అవుతాయి ఏంటి? రే నువ్వు వెళ్ళాక నన్ను కూడా తీసుకెళ్ళ. రష్యా. రేయ్ ఆపండ్రా బాబు మీరు. నమస్తే అమ్మా. ఏంటమ్మా? బానే ఉన్నావు కదమ్మా, ఇలా అడుక్కోవడం ఎందుకు? నా భర్త నెల క్రితమే చనిపోయాడు. కొంచెం డబ్బు సహాయం చేయండి అమ్మా, బాబుని చదివించుకోవడానికి. నీకేం ఇబ్బంది లేకుండా ఉంటే మాతో వచ్చేసాయి. సరేనా? సరే కారెక్కమ్మా. డాడీ ఏ ఏమైందిరా ఇంత ఆనందంగా ఉన్నావు? నాకు రష్యాకి వీసా వచ్చింది. ఓ కంగ్రాట్స్. అర్రే నా బంగారమే. మమ్మీ నేను వచ్చేసా. నేను రెడీ. ఎక్కడికమ్మా? గుడికి అసలు వీసా మమ్మీ. వస్తుందో లేదో అని అవునా? చాలా టెన్షన్ ఆ, పడ్డాను. అనుకున్నది ఎంత సాధించావురా. తొందరగా వచ్చావమ్మా. నువ్వు సింగారించుకుని వచ్చే లోపల మేము గుడికి వెళ్ళడం రావడం కూడా అయిపోయింది. ఈ కోతి పైనుంచి కిందికి వచ్చేసరికి నాకు రష్యా నుంచి వీసా కూడా వచ్చేసింది. కోతి మొహంది. డాడీ చూడు డాడీ. రేయ్ ఏంట్రా? ఇదిగో ప్రసాదం, వచ్చే వారం అమ్మవారి గుడికి వెళ్దాంలే. మ్మ్. అవును, ఇంతకీ ఈవిడేది? ఏమ్మా అక్కడే ఉండిపోయావే, లోపలికి రా. అమ్మా. అవును, ఇంతకీ నీ పేరేంటి? కనకమ్మ అమ్మా. చూడు కనకమ్మా, వీడు నా కొడుకు, నమస్తే. ఆమె మన కూతురు. నమస్తే అమ్మా. వీళ్ళిద్దరూ మనతో పాటే ఉంటారు. చూడు కనకమ్మా, నీకే అవసరం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా నన్ను అడుగు. అలాగే అమ్మా. సరే రా. హలో, ఆఫీస్లో ఎంప్లాయీస్ వచ్చేసారా? ఓకే, నేను కూడా ఆన్ ది వేలో ఉన్నాను. ఓకే వచ్చేస్తున్నా. ఇదేంటి నారాయణ లాగుందే? నారాయణే. హలో లయన్ చెప్పరా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా. మరి నారాయణ ఎక్కడుంది? నారాయణయ్య ట్యూషన్కి వెళ్ళి ఉంటుందిరా. అలానా? నారాయణి ఒక అబ్బాయితో బైక్ మీద చూశాన్రా. వాళ్ళ ప్రవర్తన అంతగా సరిగ్గా అనిపించలేదు.
ఈ విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశానురా. ఒకసారి అమ్మాయిని మందలించి చూడు. అవునా? మరీ కోపంగా కాదు, కాస్త నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఓకేనా? మందలించు. మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక తండ్రిగా కాకుండా ఫ్రెండ్గా. అర్థమైందా? నేను మాట్లాడతాను, కానీ ఈ విషయం మీ చెల్లెలకి చెప్పు. ఆహా, లేదురా, నేనెందుకంటానురా. బాయ్రా, ఉంటా. నాన్నా, రన్నానా? ఏం లేదమ్మా, చదువుకునే వయసులో మన మనస్సు చదువు మీద, మన లక్ష్యం మీద ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందిరా. ఎన్నో రకాల డిస్టర్బెన్స్లో రోజూ ఎదురవుతూ ఉంటాయి. అసలేమైంది నాన్న? టీనేజ్లో ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్ అనేవి సహజంగా ఉంటాయి. వాటితో భవిష్యత్తు పాడైపోతుందిరా. కాబట్టి మన బుద్ధి అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలరా. కంగారు పడకు, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. బట్ నువ్వు పొద్దున్న ఎవరితోనూ కనిపించావని, ఏమైందని నేను నిన్నేం అడగనురా. బట్ నీ ఫ్యూచర్ గురించి నువ్వే జాగ్రత్తగా చూసుకో, ఆలోచించుకో. అలాగే ఈ విషయం మీ అమ్మకి తెలిసిందనుకో, చాలా బాధపడుతుంది. ఓకేనా? ఇకపై నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న. ఇకపై ఎప్పుడు ఇలా జరగదు నాన్న. అలాగే. ఐఎమ్ సారీ నాన్న. ఇట్స్ ఓకేరా. ఇకపై నుండి నా స్టడీస్ అండ్ కెరియర్ మీద ఫోకస్ పెడతాను నాన్న. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. గుడ్ నైట్. ఓం జాతవేదసే శృణువామ సోమమరాతి యతో నిదహాతి వేదః సన పరుషద దుర్గాని విశ్వానావే వసుందుం ధురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మబలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి బిరత దుర్గాని విశ్వా. ఒక చిన్న మాట వేదాంత్ గారు, గుడిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము, 1-2 విగ్రహాలు ప్రతిష్ఠించాలనుకుంటున్నాము. మీలాంటి వారు ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుందండి. స్వామి, మీరు మరీ అంతలా అడగాల? రేయ్, వెళ్ళి కారులో చెక్ బుక్ ఉంది, తీసుకురా. సరేనన్నా. మీలాంటి వారు ఉన్నారు కాబట్టి ధర్మం నిలబడుతుందండి. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మీకు ఎప్పటికీ ఉంటుంది. మీ అబ్బాయి ప్రయాణం కూడా బాగా జరుగుతుందమ్మా. అమ్మా, మీరిద్దరు కలిసి పంతులు గారికి చెక్ ఇవ్వండి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆశీర్వాదం. శతాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, సర్వసంపదస్థు. జాగ్రత్త నాన్న, దేశంగాని దేశం వెళ్తున్నావు. అలాగేనమ్మా. పద నాన్న, తొందర పద. నాని, ఏమైంది? నాకు ఫోన్ చేయడం లేదు, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అరే, నేను మెసేజ్ పెట్టిన ఆన్సర్ చేయడం లేదు. కనిపించినా తప్పించుకుని తిరుగుతున్నావు.
విష్ణు ప్లీజ్ అర్థం చేసుకో, నేను ప్రజెంట్ నా స్టడీస్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. నా మొహం చూపించద్దన్నావని హెల్మెట్ తీయకుండానే మాట్లాడుతున్నాను. ఏమైంది చెప్పేమైంది? నేను ఎంఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు.